నమస్కారం ప్రేక్షకులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అది ఎలాగంటే నేను చెప్తా. ఫస్ట్ ఏంటంటే అతని గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ చేద్దాం. అతను ఎవరంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఇంట్రొడక్షన్లోనే. సో బిగ్ బాస్ కి అప్లై చేసి రిజెక్ట్ అయిన వాడు వీరుడు సూర్యుడు అనమాట. మరెవరో కాదు, కడప ఐడియట్ పోస్టర్. మధ్యాహ్నం ఫోన్ చేశారు. మీరు కడప పోస్టర్కి ముందుగానే కాంటాక్ట్ చేశారు అనమాట. ఎందుకంటే మనోడు బిజీ అనమాట. బిగ్ బాస్ లెవెల్లో మామూలు కాదు, మామూలు కాదు ఎక్కడ కాదు ఎక్కడ. సో ఫైనల్లీ మనకి ఛాన్స్ అయితే ఇచ్చాడు మన ఛానల్ లేకపోవడానికి. నేను దర్శనం ఈరోజైతే కలిగింది అనమాట. సో ఇతన్ని కొన్ని క్వశ్చన్లు అంటే అడుగుతా, 10 క్వశ్చన్లు అడుగుతా. 10 క్వశ్చన్లో మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ దొరికేంత వరకు కొనసాగిద్దాం. మనకి కడప వస్తారు కాబట్టి. సో అందరూ అనుకుంటున్నారు కడప వస్తారు బిగ్ బాస్ సెలెక్ట్ అవ్వలేకపోయారు. ఎందుకంటే నేను పోయిన ఫస్ట్ డేనే కప్పి చేసి పంపించేసింది. పంపించేసారా? ఎక్కడో కొడుకుంటున్నా. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ప్రతి సీన్ బిజీ కావాలి. మనోడు మనకంటే ఫాస్ట్ ఉన్నాడు. మాకైతే డౌట్ కప్పించి పంపించిందో లేకుంటే చెప్పించి పంపించారో మాకు తెలీదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, మీకు బిగ్ బాస్ వెళ్ళాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఎందుకు వచ్చింది అని అడిగే బదులు మీకు ఎందుకు రాదని తిరుగుపడండి. మన కడప వెళ్ళిపోతారు ఆగుతలేడు కదా మొత్తానికి. నేను షుగర్ ఎక్కువ ఎక్కువ ఏం లేదు. సో సెకండ్ క్వశ్చన్ కూడా మనకి ఆఫ్ ఇంటికి ఆన్సర్ ఇచ్చింది అనమాట. త్వరగా పార్టీ ఇప్పుడు నాకు బయట షాటింగ్ పెద్ద పెద్ద కాలం జరుగుతాను. మనోడు సీఎం కంటే బిజీ అనమాట. అలా ఏదో ఏం కాదు, పర్లేదు. 10 నిమిషాలు మన కడప వెళ్ళిపోతారు బుక్ చేసుకున్నాం అనమాట. పోయేదానికి లేదు, కానీ వెళ్ళి అనుకో మనకి ఫైన్ కట్టాలి. సో మన కడప వెళ్ళిపోతారికి ఒక క్వశ్చన్ అయితే చేద్దాం. క్వశ్చన్లో ఇప్పుడు చాలా మంది బయట టాక్ ఏంటంటే కడప పోతారికి బిగ్ బాస్ లో లవ్ రిలేషన్ ఉంది, అందుకే అతను బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటున్నారు అని బయట టాక్ అనమాట. అలా ఏం లేదే. ఏమో బయట టాక్ వచ్చింది. మన కడప పోతే బయట పెట్టలేకుండా లోపల ఉంది, గొంతులో ఉంది, ఆడింది బయటికి రాకుండా మరి ఎక్కువ బయటకి ఎత్తేసుకున్నాడు. నేను చెప్పాలి మా ఆడియన్స్ కోసమైనా లవ్ ట్యాక్ ఏదో బయట పెడితే మా ఆడియన్స్ చూసి సంతృప్తి చెందుతారు. ఏమంటారు? అవును, మనోడు ఒప్పుకున్నాడు అనమాట, నిజంగా లవర్ ఉందని. అందుకోసమే బిగ్ బాస్ పెట్టాలంట, ఆమె కోసమే. సో మన కడపకి నమస్కారం అయితే ఉంది. సో అసలు ప్రేక్షకులు అందరికి మా వాళ్ళకి స్పెషల్ గా మా వాళ్ళ తరపు నుంచి ఒక క్వశ్చన్ అడగవచ్చు. చెప్పండి, లవ్ స్టోరీ చెప్పండి, ఎలా స్టార్ట్ అయింది? ఎలా అంటే నేను వెళ్తుంటే దారిలో నాకు అర్థంగా రోడ్ పైన నిలబడింది. అప్పుడు చూసిన వెంటనే ఇంకా ఫీల్ అయిపోతుంది. ఇక్కడ దొరికారు నాకు. మనోడు ఏం లేదో మాట్లాడటానికి నా సంబంధం లేదు. సో లవ్ యాక్టివిటీ అయితే వదిలేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో అగ్ని పరీక్ష తెలిసిన విషయం కదా, సీజన్ 2 మీరు అగ్ని పరీక్షలోకి వెళ్ళారని కొందరు అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే అగ్ని పరీక్షలోకి వెళ్ళకుండా రిజెక్ట్ అయిపోయి, వెళ్ళకముందునే రిజెక్ట్ అయిపోయి వెనక్కి వచ్చేసేది కొంతమంది అంటారు. ఇది నిజమేంటో మనకు ఇప్పుడు తెలియాలి. బయటికి నువ్వు వచ్చినా పంపించేసాడు. ఎందుకు ఈగ పని చేస్తుంది. కడప అయితే బిగ్ బాస్ హౌస్ పోకముందే తీట పనులు చేసినాయి అనమాట. వాళ్ళు కూడా తెలిసిందే కదా. సో అందుకే పంపించేసారు. యాక్చువల్లీ జనాలంతా ఏమంటారు, అందరికి ఏం చెప్తుండంటే బయటంతా నేను పోయినా ఫస్ట్ రోజే కప్పించి పంపించేసారు అని చెప్తారు. మొత్తానికి నిజమైతే బయట పెట్టిండు. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో మీకు బాగా నచ్చిన కంట్రీ, మీకు బాగా నచ్చిన మంచి పర్సన్ అవ్వదు? మన ఇన్స్టాగ్రామ్ షేక్ చేసిన, యూట్యూబ్ షేక్ చేసిన రాయల రమణ.
రాయల రమణ రాయల రమణ రాయల్ రమణ సారీ రాయల్ రమణ. సో ఎందుకు ఆ రాయల్ రమణ ఎందుకు ఎందుకంటే ఓ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి బిగ్ ఫ్యాన్ అన్నది. ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు ఆయన స్టార్ట్ చేస్తారు సీరియస్ పేరు శివాన సీరియస్. ఇది అంటుంది ఈ రీసెంట్ గా స్టార్ట్ చేసింది కాదు, నువ్వు ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెద్ద ఫ్యాన్ అంటావు. ఆయన తీసిన ఫస్ట్ సీరియస్ పేరు ఒకటి ఏదో లవ్ స్టోరీ కాలేజ్లో స్కూల్లో నెట్లో తీశారు. అది మన రీసెంట్ విజయవాడలో వాటర్ అప్పుడు చాలా మందికి ఫుడ్ డొనేట్ చేశారు, బట్టలు డొనేట్ చేశారు. సో మనోడైతే రాజకీయ కమలాలు ఇస్తానమాట. సో ఇంకొచ్చిన ఏంటంటే చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది. ఓకే, బిగ్ బాస్ అనేది ఒక సెలబ్రిటీ నార్మల్ అప్పుడు అప్పుడు ఏమైందంటే సెలబ్రిటీలతో సమానంగా మన కామన్ దానికి కూడా ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఛాన్స్ కొంతమంది ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది టాలెంట్ ఉన్నా కూడా మధ్యలో ఆగిపెట్టారు. కొన్ని టాలెంట్ ఉంది అయినా కూడా నువ్వు రిజెక్ట్ అయ్యేస్తున్నాయి. అందులో కొంతమంది లక్ లేక వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లక్తో ఏం టాలెంట్ లేకపోయినా బిగ్ బాస్ ఉన్నారు. సో వీటి మీద నీకు ఒపీనియన్ కొంచెం చెప్తే. ఎలా అంటే బిగ్ బాస్ ఎలా చేసుకుంటున్నా అంటే 3 minutes వీడియో చెప్తారు కదా నీట్గా, అది 50 MB ఉండేలాగా చూసుకోవచ్చు. మనం ఎందుకు వెళ్తున్నాం అని దాని గురించి వివరణ చెప్పాలి. వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. మళ్ళీ మన పైన మళ్ళా 5 కాకుంటే కంప్లీట్ చేయాలి. మా వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఒక చిన్న వీడియోలో వాడి టాలెంట్ అనేది బయటపడదు, ఊరుగా రికార్డ్ చేసుకున్నారు. మరి ఆ రికార్డ్ చేసుకున్న అందరినీ కలెక్ట్ చేస్తారంటే తెలియదు. అందులో కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్ లేకపోవచ్చు. మరి వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అందరి దగ్గర ఫోన్ ఉన్నారు కదా, కొంతమంది దగ్గర క్వాలిటీ ఫోన్ ఉండవు. సో అందరు పెట్టిన రికార్డ్ చేసి పెడతారు. సో దాన్ని సెలెక్షన్ ఏంటంటే అందరూ మంచి క్వాలిటీగా మంచి ఆడియో క్వాలిటీ అంటున్నారని తీసుకొని అది పెట్టరు. టాలెంట్ ఇందు కూడా ఇలాంటి వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్ వల్ల ఇలాంటి కొంతమంది సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర ఫోన్ లేకపోవడము, టాలెంట్ చేసుకోవడం, వాళ్ళ మీద నేను ఒపీనియన్ అండి. వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇస్తే వాళ్ళకి కొంచెం అక్కడ వెళ్ళేదానికి ఏమైనా అవసరం ఉంటుందా? ప్రతి ఒక్కరికి మొబైల్ ఉన్నది. చిన్న పుట్టిన పాప దగ్గర నుంచి 50 సంవత్సరాలు ముసాయం వరకు ప్రతి ఒక్కరు ఫోన్ వాడతాం. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి ఫోన్. అప్పుడెప్పుడు 2G నుంచి ఇప్పుడు 5G కంప్లీట్ అయ్యారు. చాలా ఫాస్ట్ ఉంది. ప్రతి ఒక్కరు సెలెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు సెలెక్ట్ అవుతారు అంటున్నారు కానీ చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా రిజెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అదే కాదు మీకు జరిగింది కూడా అదే. అయ్యా నాకంటే బయట చార్జీలు మరుగుతాయి. అదొకటి నేను తీట పనులు చేశా. అది అది కలిగి నాకు గెట్ బయటికి పంపించేసారు చిన్న. సో రైట్ నేను ఒకటే కోరుతున్నాను అనమాట. సో కొంతమంది దగ్గర మ్యాక్సిమం ఫోన్లు ఉండవు, కొంత టాలెంట్ ఉంటుంది, అట్లా ఉంటారు. ఇంకా కొంతమంది క్వాలిటీ తక్కువ క్వాలిటీ మొబైల్ తీసుకుని అప్లోడ్ చేసిన వాళ్ళు కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమంది వీడియోస్ అయ్యారు. సో వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత అన్ని పరీక్షలు 5 రోజుల్లో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళని తీసుకునేటట్టు నేను ఒక మంచి సజెషన్ అయితే ఇస్తున్నాను. నా నుంచి సజెషన్ అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరు కామెంట్ చేయండి. మన కలబడి గారికి చాలా ధన్యవాదాలు. ఇది కొంచెం టైం మనం కేటాయించినందుకు. నా వీడియో అయితే ఇదే, తప్పకుండా అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. మన కలబడి ఛానల్లో ఇది అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. వీడియో నాగార్జున షేర్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ రూల్స్ కొన్ని ప్రతి వారం సెలెక్ట్ అవ్వాలి. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు అందులో కొంతమంది అసలు చేసుకుంటా ఉంటే నేను ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే ఫ్యాషన్ ప్రతి ఒక్కరు ఒక టీవీలో కనపడాలనే ఉద్దేశం ఉంటుంది. కనీసం అట్లా దానివల్ల కొంతమంది అయినా బిజీగా ఫీల్ అవుతారు హ్యాపీగా. సో ఇంకా